పూతలపట్టు నియోజకవర్గంలో 14 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశానని, మహిళ అనే కారణంగా పార్టీలోని కొన్ని శక్తులు తనకు టికెట్ రాకుండా చేశాయని మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు. పార్టీ అధిష్టానం గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు తీరిన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా తన టికెట్ ఆశిస్తున్నారని, తన ప్రొఫైల్ కూడా అధిష్టానం దృష్టికి పోకుండా పార్టీలోని సీనియర్ నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 మండలాల్లోని తమ కుటుంబ సభ్యులు అనుచర వర్గం సహకారంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలోని గ్రామస్థాయిలో తమకు బంధువర్గంతో పాటు అభిమానులు కూడా ఉన్నారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మహిళలు పోటీ చేయకూడదని కొందరు సీనియర్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉండి మహిళలు మహారాణులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మహిళల కోసము జగనన్న అనేక సంక్షేమ పథకాలు మహిళలకే పడే విధంగా చర్యలు తీసుకుంటూ మహిళా పక్షపాతి అని పేరు తెచ్చుకుంటున్న మన జగనన్న ప్రభుత్వంలో నేను ఒక సైనికురాలుగా పోరాడాలని, సైనికురాలుగా నిలవాలని, నేను కూడా నా నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో నేను రెండు సంవత్సరాలుగా టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మినిస్టర్ గారు కానీ, మిథున్ బాబు గారు కానీ నాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మాట్లాడతామంటారు కానీ కనీసం అమ్మ నువ్వు పార్టీ కోసం కష్టపడమ్మా, మేమున్నామనే భరోసా కూడా నాకు అందలేదు. ఆ బాధతోనే ఈరోజు నేను ఇండిపెండెంట్గా పూతలపట్టు నియోజకవర్గానికి నిలుస్తున్నాను. ఇంకొకటి కూడా నాకు తెలిసింది, మహిళలకు పూతలపట్టులో నిలవడము వద్దు అని చెప్పారంటే ఎవరో నాకు తెలియదు అని ప్రచారం కూడా జరిగింది. కానీ మహిళలకు ఎందుకు పూతలపట్టు నియోజకవర్గంలో నిలవకూడదు? మహిళలు సంఖ్య తక్కువ ఉందా? మహిళలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు చాలామంది ఉన్నారు ఓటర్స్. అసలు మహిళలు లేనిది ఏది జరగదు. మహిళల శక్తిని ఎందుకు అంత కించపరిచి మాట్లాడారు అది నాకు తెలియాలి. ఈ రోజు నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణము మహిళలు నిలవకూడదు, మహిళలకు లేదు టికెట్ అనడానికి కారణమే. దానికి ఉద్దేశించే ఈరోజు నేను ఇంత పెద్ద గట్టి నిర్ణయం తీసుకున్నాను.